ఇగో ఇట్ని ఏమనాలి, ఆడ బ్రిడ్జ్ పక్క పోతే ఒక రోడ్ ఉంది, అటురా అంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు 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 అని 2 కిలోమీటర్లు ఎక్కిచ్చాడు గుట్ట. రే రే రాజుగా ఆగిపోయి చూసా రాజుగా, నేను ఆపాను రా నిన్ను కరవకుండా. సో హలో మామ, వెనక చూసిర్రా హిమాలయాస్ ఎట్లా కనపడుతున్నాయో. ఇది పెద్ద లాంగ్ హైవే అనమాట, దీనికి పెద్ద చరిత్ర ఉంది. సో అంతా కాదు కానీ ఇప్పుడు మనం ఏడిపోతున్నామంటే కుసుమా అనే ప్లేస్కి పోతున్నాం. అక్కడ 3 బిగ్గెస్ట్ కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి అనమాట. నాకు తెలిసి అది వాళ్ళలో పెద్ద ఇదే అని చెప్పిండు మా రాజుగాడు. సో అక్కడ అది కాకుండా ఇంకోటి కూడా ఉంది, బంగీ జంప్ ఉంది. వాల్స్ సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్ 228 మీటర్స్ ఉందంట. సో అక్కడ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అక్కడ వెళ్ళి కుస్మా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఆ 3 బ్రిడ్జులు మొత్తం తిరిగేసి వద్దాము. చూడండి, వీడియో అంటే చాలా క్రేజీగా ఉంటుంది. చూసి అందరు ఎంజాయ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందమైన లోకం అందులో అద్భుతం. హలో మామ, ఇగో మనం ఎండకు పోతే కొంచెం మెచ్చగా ఉంటుంది, కొంచెం నీడకు వస్తే చల్లగా ఉంటుంది. సో హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏ సిటీరా ఇది? సిటీ కాదు, కుస్మా విలేజా? చూడండి బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉంది, కేబుల్ బ్రిడ్జ్. వామ్మో ఎంత పెద్దగా ఉందా రాజు, జారితే జార్మిటాయే. ఇది కుస్మా బ్రిడ్జ్ అన్నమాట. సో యువతలేమో కుస్మా, అవతలేమో బాగ్లూమ్ డిస్టిక్. ఓ కింద రివర్, ఇది ఖాళీ గంటకి. ఓ ఫోన్ జాగ్రత్త, కింద పడితే దొరకదు. అవునరా, సందులకే టపక్మని పడిపోతుంది. షేకింగ్ ఎట్లుంది కింద చూడు. ఓడి అమ్మ. సో ఇది నేపాల్లోనే కుస్మా అనేది, ఇది చిన్నది విలేజ్ టౌన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. కుస్మాలో మొత్తము బ్రిడ్జెసే ఉంటాయి మీకు. సో ఈ డిస్టిక్ ఫేమసే బ్రిడ్జెస్ అనమాట. బ్రిడ్జెస్కి మొత్తం మీద చూడండి, సీనాలు వెళ్తున్నాడు. ఇక్కడో బ్రిడ్జ్ ఉంది, అక్కడో బ్రిడ్జ్ ఉంది. అది కూడా ఉంది. మనం ఇప్పుడు ఎట్లా పోతాం తెలుసా సీను? ఇగో ఇది క్రాస్ చేసి ఇట్లా వస్తాం. క్రేజ్ ఉందా లేదా? అది బంగి బంగి ఊపితే మొత్తం ఊగుద్ది. ఊపకు బండోడు పక్కకి వెళ్ళిపోతాడు. కళ్ళు సరిపోవట్లేదా వర్మ? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. అది మా డిస్ట్రిక్ట్, అది మేము అట్లానే వెళ్ళేది. అట్లా ఇగో అట్లా అని ఎక్కి అట్లా పైకి వెళ్ళాలి. మా ఇంటి సైడ్ వెళ్ళాలంటే మా ఊరు. ఊపుతురు. ఇగో తీసుకో, పట్టుకో, మొత్తం చూపించుకుంటుందా? ఎందుకు భయం అవుతుందా? భయం అవుతుంది నాకు. రాజుగారి కూర్చోబడుతుంది, ఫోన్ కింద పడుతుంది, భయం అవుతుంది నా నాయన. అవతలకు పోయి అట్లా పోయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వద్దాం రా. 3 బ్రిడ్జిలు కవర్ చేద్దాం. బ్రిడ్జ్ మీద బండ్లు కూడా వస్తాయి, బండ్లు కూడా నడుపుతారు ఆరామ్సే. టైర్ అరిగిపోతే మాత్రం జారిపి టైర్లు గ్రిప్ కూడా ఇచ్చిర్రా మంచిగా. ఇట్లా అయ్యకుండా మళ్ళీ మధ్యలో వెల్డింగ్ చేసిర్రు చూడు, గ్రిప్ కోసం. ఏమో తెలియదు. ఇది మాత్రము వరల్డ్స్ సెకండ్ లాయెస్ట్. స్కూటీలు పోతున్నాం, సైడ్ కున్నాం మేము. పెద్ద వెహికల్స్ పోతున్నాయి. స్కూటీ వచ్చింది మనది. మళ్ళీ జింగి చిక్కి 20 అంతస్తుల బిల్డింగ్. భయం అవుతుందా ఫోన్ పడిపోతామని నాకు. ఇక్కడ ఒకటి మేమున్నది ఒక్కటి. ఇట్లా పోదాం, ఇట్లా పోయి మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా పోయి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. చూడండి, పోదామా? చలో. ఎట్లుంది సీనా?
వా 360 డిగ్రీ जो ఈసారి అక్కడ హిమాలయ మస్తు ఉంది. కొలే మన కూడా ఇప్పుడు ఒకటే ప్లేస్లో ఉండు కాదు బ్రో, అప్పుడప్పుడు తిరగండి. ఇప్పుడు అమ్మ సెంటర్కి వచ్చినట్టున్నాం, మొత్తం ఇటు ఊగుతుంది. ఉయ్యాల ఊగినట్టుంది. ఇంత చాలా కిందకు ఉంది అది. బళ్ళు కూడా పోతుంది. మనుషులు నడవడమే కష్టం అంటే బండ్లు కూడా సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అంతే. ఇంకా ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే ఇది ఒకటే రస్తా అన్నట్టు, వేరే రస్తా లేదు. లార్జెస్ట్ బ్రిడ్జ్ అరా ఇది వరల్డ్లో ఇదే సెకండ్. వరల్డ్లో ఇదే సెకండ్ ప్లేస్ అంట కదా, ఇదే ఫస్ట్. బంగి సెకండ్ ప్లేస్. బంగి ఓకే కానీ బ్రిడ్జ్ డిస్టెన్స్ అయితే నేపాల్లో అయితే ఇది టాప్ అబ్బా. నేపాల్లో కాదు, వరల్డ్ సెకండ్ ప్లేస్ అంట లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇది. నాకు ఐడియా ఎంతుందిరా, ఇక్కడ నుంచో వచ్చిన వీడి దాకా 500 మీటర్స్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందేమో. అదే నా రాసిందేమో చూద్దాం. మాకు ఇంకో వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ కూడా ఓని దారి ఎక్కాల్సింది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏమంటారు? అవును. సో ఫ్రెండ్స్, ఇది బ్రిడ్జ్ మీద వెహికల్స్ కూడా పోతున్నాయి, చూసిరు కదా. వెహికల్స్ ఏంటంటే ఇంకా ఈ ఊరు నుంచి ఆ ఊరు పోవడానికి ఇది ఒక్కటే అనమాట దారి. డిస్టిక్, ఊరు కాదు డిస్టిక్లా ఇవి. అది అవుతుంది, అది కుస్మోగా డిస్టిక్, పర్బార్ డిస్టిక్. డిస్టిక్లో చేంజ్ చేస్తుందంట బ్రిడ్జ్. ఇది బాగుంది డిస్టిక్. చూసిర్రా, బైకులు కూడా పోతున్నాయి. అంటే ఇది ఒకటే ఉంది ప్లేస్ ఇంకా పోనీకే. ఓ మళ్ళీ కింది నుంచి మీదకి రోడ్ ఇవ్వడానికి కుదలుతాం. ఇదే ఈజీ కదరా ఇది ఈజీ. అంటే 2 వీలర్స్కి ఓకే. ఇక 4 వీలర్స్ పోవాలంటే కిందికించి ఇట్లా పోవాలంటే ఎక్కుకుంటూ పోవడే. బ్రిడ్జ్ డిజైనింగ్ మొత్తం చూపిస్తా చూడండి, మస్తు ఉంది అసలు. 3 బ్రిడ్జులు ఇట్లా ఇట్లా ఇట్లా, అంటే 3 కొండల్ని కనెక్ట్ చేసింది, 3 బ్రిడ్జులు కట్టిరు. 3 కొండలు, 2 డిస్ట్రిక్ట్లు. మనమే పోవాలా బండి నడపనికి చేత కాదు. ఓ పక్కకి దాటుకుంటూ పోతే మళ్ళీ పోతుంది ముట్టపర్ల లెక్క. 5 minutes later. ఇగో ఇన్ని ఏమనాలి, ఆడ బ్రిడ్జ్ పక్క పోతే ఒక రోడ్ ఉంది. అటురా అంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు 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 అని 2 కిలోమీటర్లు ఎక్కిచ్చాడు గుట్ట. చిన్న పాపని అడిగితే ఇటు ఎందుకు వచ్చారు భయ్యా, కిందనే కదా రోడ్ అని చెప్పి మళ్ళా పొలాలకించి తీసుకెళ్తుంది షార్ట్ కట్లో. జనాలకి ఏం చూపించురా, మొత్తం గుట్టెక్కిచ్చావు. వేసాడయ్యా బిస్కెట్, పెద్ద బిస్కెట్ వేసాడు. 15 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయాలరా? కవరింగ్ చూడు ఎట్లా చేస్తుండడు. మొన్న కూడా చేపలు తిన్నాక వెళ్ళినప్పుడు రాంగ్ రూట్లో తెంగేశాడు. అని చెప్పకపోతే ఆ రోజు కూడా ఎటో తీసుకెళ్ళిపోయాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అది నేనేట గుర్తుపట్టానరా. నడిపెట్టేవాడిని గుర్తుండొద్దు, వెనక కూర్చున్నాడు గుర్తుండాలి. చూడు ఇప్పటి నుంచి వాడు వెనక కూర్చున్నాడు గుర్తుపెట్టుకోండి. రోడ్డు కుక్కలు ఉంటే అడుగురా. కుక్కలు కరిస్తే అడుగురా. ఏమంటా కుక్కలు చూడు అట్టు ఉంటుంది మామూలు కథ. నీకు అప్పుడే చెప్పా ఆడ వ్యాను, అరే పక్క బ్రిడ్జ్ కిట్ట పోవాలి కానీ నువ్వు పైకి గుట్టెక్కిచ్చేస్తున్నావు ఏంద్రా నాయన అంటే ఫోన్ మాట్లాడుకుంటూ కొడుతూనే ఉన్నాడు ముందలకి. అలాగా అనుకున్నావు. ఇల్లు బాగుందిరా రాజు, నీ ముంగటున్న ఇల్లు ఏంద్రా ఇట్లుంది? రాళ్ళతో కట్టిరుగా, ఇది వర్షం పడితే ఇదంతా పోతుందిగా బుడదా, మళ్ళీ వేసుకుంటారా? అరే అట్టికాయలు చెట్టేది ఇన్నిగానే ఉన్నాయి. ఇందాక ఆడ కూడా ఏడ పడతాడు ఉన్నాయి అట్టికాయలు కదా. కుక్కలు ఉంటే రాజు కానీ ఫస్ట్ వీక్తాయి. లైవ్లో చూడండి, లైవ్ పెట్టాను రాజు కుక్కలు పీకడం.
అసలుకే జూల్ జూల్ టోపీ పట్టుకొని పోతున్నావు. తిప్పి తిప్పి నన్ను పిప్పి చేస్తుండే అడవిలో. కుయ్ కుయ్ కుక్కలు. అయిపోయాడు రాజుగాడు, అయిపోయాడు. కెమెరా రే రే రాజుగా ఆగిపోయే. డిక్కీ ఆగు. కూల్ కూల్. చూసా రాజుగా, నేను ఆపాను రా నిన్ను కరవకుండా. నేను ఆపాను రా నిన్ను కరవకుండా. ఫ్లాష్ బ్యాక్. కుక్కలుంటే మడుగురా, కుక్కలు కరిస్తే మడుగురా. ఇటు చేసిన పనికి డబల్ తిరుగుతున్నాం. అడ్వెంచర్స్ టూర్ కావాలన్నావు కదా. ఓ షిట్, ఇప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ పక్క పోంచే రోడ్డు ఉంది, చెట్టు అంట. ఇగో కేబుల్ ఇట్లా కేబుల్ దాటంగానే పక్క పోంటి రోడ్డు ఉంది. అదే రోడ్ ఏమో రాజు. నువ్వు పైకి ఎందుకు వెళ్తారా? పక్క పొంటే ఉంది కదరా బ్రిడ్జ్ అంటే. పైకి తీసుకెళ్ళాడు మొగోడు. లెఫ్ట్ అన్న పార్క్ ఇంకా ముందుకు వెళ్ళాక దొరికింది. పార్క్ అంటే ముందే ఈ సందు ఉంది. ఇది లంగగా అనుకున్నావు నువ్వు. డబల్ పనులు. అడవిలో మామూలు ఉంటుందా? ఎవ్వరు లేరు ఇక్కడ. సీన్ అన్న నేను తప్ప. ఎట్లుంది అంత పెద్ద ఉంది చెట్టు సంథింగ్ ఏదో. కింద పట్టేట్టున్నాను. ఇగోండి ఈ తొర్రల నుంచి కనిపిస్తుంది మనం వచ్చిన కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇంకో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పోతున్నాము. ఇది సీన్ కానీ ఒక 10 నిమిషాలు వేరే దారిని నడిపిస్తే అన్న గర్వం అయిపోతున్నాడు. బ్యాంబూస్ మంచిగా ఉంటాయి ఇక్కడ. ఏడు వస్తే బ్యాంబూసే మొత్తం బ్యాంబూస్తోనే నడుస్తుంది ఇక్కడ చింటూ. సో ఇప్పుడు కింది దిద్దాం పదా జల్దీ పదా. బ్రిడ్జ్ నెంబర్ 2 ఇగో బ్రిడ్జ్ కనిపిస్తుందా? అమ్మా ఏదో అడిగి పైన ఉన్నట్టు అనిపించింది నాకు. టీనా నీనా నేనా టీనా టీనా నీనా నేనా. బ్రిడ్జ్ వచ్చేసింది. బ్రిడ్జ్ నెంబర్ 2. ఏంద్రా వింత వింత చూస్తారు మనల్ని. ఏం చేస్తున్నారు మీరు పోరగాళ్ళు ఇక్కడ? తిరగనీకి వచ్చారు. ఇది చిన్నగా ఉంది. ఇది పద. నది ప్రవాహం సౌండ్ చూసారు ఎట్లా వస్తుందో? అదే కదా ది గ్రేట్ కాళీగండగిరి రివర్ ఆఫ్ నేపాల్. మళ్ళీ కింద చూడండి, కింద పైన కాదు కింద చూడండి, కింద. ఈ బ్రిడ్జ్ చూడండి, ఈ బ్రిడ్జ్ చూడండి. ఇప్పుడు మేము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము. సెకండ్ బ్రిడ్జ్ క్రాసింగ్. ఈ సైడ్ ఏది ముందర మొత్తం అడవిలోకి వచ్చి సింగిల్ రోడ్ లో నడుచుకొని రావుగా. అందుకే ఇటు సైడ్ ఎవ్వరు లేడు. అక్కడ సైడ్ చూడు, నీ అమ్మ బండ్లు. అక్కడ సైడ్ ఆ బ్రిడ్జ్ లో కూడా ఫుల్ బండ్లు పోతున్నాయి. ఇది ఒక్కటే ఖాళీ ఉంది బ్రిడ్జ్. ఓ బండి వస్తుంది ఎంత ఏంద్రా ఇది? చెప్పకుండా వచ్చేసిండుగా. ఇప్పుడే ఎవ్వరు లేడని చెప్పాము. టాప్ ఆఫ్ ద హిల్స్. కొండల పైన తిరుగుతున్నాం వారం రోజుల నుంచి రాజు. కొండలు ఎప్పుడో తిన్నాము. అయితలేదు, గట్టిగా తినొచ్చాం కదరా. ఫ్రెండ్స్ ఒక
పోఖరా వచ్చిన తర్వాత నేపాల్కి వస్తే పోఖరా పక్కా రావాలి. పోఖరాకి వస్తే పోఖరా నుంచి కుస్మా అరౌండ్ 30 to 36 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో మీరు కుస్మా వచ్చి వరల్డ్స్ లార్జెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడకపోతే అది ఏమంటారు వేస్ట్ ఇంకా. సో చూడండి, ఇప్పుడు ఒకటి మనం ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాము, అక్కడ బ్రిడ్జ్ ఉంది, సీను చూపించు, అక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇంకోటి దీని అవుతారా కదా, సో దీని అవుతార వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బంగీ జంప్ ఉంది. బంగీ జంప్ ఉంది, దాని మీద నుంచి కనిపించింది ఇందాక. దాని నుంచి కనిపించింది. సో ఇప్పుడు ఎట్లాగో మనకి లైట్ మెల్లమెల్లగా 4 o'clock అవుతుంది. సో 5కి లైట్ ఫాల్ అవుతుంది కాబట్టి దబ్బుదాబి సెకండ్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం, బంగీ బ్రిడ్జ్ అక్కడికి వెళ్దాం. ఓకేనా? కింద పంట పొలాలు చూడండి, కింద చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇప్పుడంటే ఈ పెద్ద బ్రిడ్జ్ వస్తున్నాయి, 3 పెద్ద బ్రిడ్జ్లు, అదొకటి ఇదొకటి మనం ఉన్నది ఒకటి, 3 బ్రిడ్జ్లు ఉన్నాయి. అదొకటి సో ఇది రీసెంట్గా ఒక 8-10 years అవుతుంది మీకు బట్టి. ఓకేనా? సో దీనికి ముందు మనకున్న బ్రిడ్జ్ ఏందో కింద చూపిస్తుంది. ఇగో ఇదొక చిన్న బ్రిడ్జ్, అదొక చిన్న బ్రిడ్జ్, అదొక చిన్న బ్రిడ్జ్, ఆడొకటి ఉంది కదా, ఆడొక చిన్న బ్రిడ్జ్. సో మనుషులు ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే కొండ దిగి బ్రిడ్జ్ క్రాస్ చేసి కొండ ఎక్కాలి. ఓ చూసినావా? సో ఈ పాత బ్రిడ్జ్లు ఇవి చూసినావా? బాగున్నాయి. సో ఈ మూడింటిని రిప్లేస్ చేసిన పెద్ద బ్రిడ్జ్లే ఇవి. చూసిరా, దీనికి బ్రిడ్జ్కి కట్టిన రాడ్లు వైర్లు ఎంతలా ఉన్నాయో, ఎంతలా ఉన్నాయి మామూలుగా లేవు. చూపిస్తావా? రాజుగాడు పట్టిండు చూడు, పట్టరా చూడండి అసలు లా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. సో మన హై టెన్షన్ పోల్చుకుంటే కదా వైర్లు, సైడ్ వైర్లు అంతకన్నా పెద్దగా ఉన్నాయి, అంతకన్నా పెద్దగా ఉన్నాయి. చూసారుగా పాత బ్రిడ్జ్ చూసారు కదా, అప్పట్లో ఎట్లుంటుండే అంటే అదే విలేజ్ రా, అది కుస్మా నుంచి పైకి అవి చిన్న చిన్న విలేజ్లా, హైవే నుంచి పైకి అటు వెళ్ళాలంటే రోడ్వే ఉండదు అనమాట. ఘాట్ రోడ్ ఉంటుంది, ఇప్పుడు ఉంది మన ముందర ఘాట్ రోడ్, ఘాట్ రోడ్ ఉంది కదా. సో అట్లాంటి ఘాట్ రోడ్ వల్ల జీప్ వేసుకొని వెళ్ళాలి. స్లైడ్ అవుతుందిగా ఘాట్ రోడ్. ఇది ఏమంటారు, ఇప్పుడు వింటర్ కాబట్టి రోడ్డు పొడి ఉంటుంది. నువ్వు ఏమంటారు రైనీ సీజన్ వచ్చావు అనుకో, అందులో బామాటేగా. సో రైనీ సీజన్లో ఎవరు కొండల నుంచి కింద దిగరు, ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్ ఉంటుంది, మనకి హెవీ రైన్ ఫాల్ ఉంటుంది, ప్లస్ రోడ్ మొత్తము పచ్చిగా. రాజు, ఫిస్టేల్ మౌంటైన్ ఎంత నీట్గా కనపడుతుంది రైడ్ నుంచి. ఫిస్టేల్, ఇగో ఇదే ఫిస్టేల్ అంటే చేప తోకలాగా ఉంది చూడు వెనకాల పైన, అందుకే ఫిస్టేల్ అంటారు దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇగో అటు నుంచి వాటర్ వస్తున్నాయి, ఇటు నుంచి వాటర్ వస్తున్నాయి, రెండు ఆడ మిక్స్ అయ్యి ఎట్లా సౌండ్ వస్తుంది చూడు. ఇగో పెద్ద సముద్రం పారితే ఎట్లా సౌండ్ వస్తుంది అట్లా వస్తుంది చూడు, ఇక్కడ కింద సౌండ్ వస్తుంది రాజు. సో రెండో బ్రిడ్జ్ కూడా పారైపోయినాం, అయిపోయింది రెండో బ్రిడ్జ్. ఇప్పుడు మూడో బ్రిడ్జ్ పార్ చేయాలి. దిక్కో ఒక్క కెమెరామ్యాన్ ఉంటే రాజు వేరే లెవెల్ వీడియోలు వచ్చేటివి. ఇక నేనే కెమెరామ్యాన్ అయిపోయినాయి, ఇక ఏం చేద్దాం. పచ్చని చిల్లకళ్ళు పెద్ద లోయలు కింద, పెద్ద పెద్ద లోయలు, ఇంత ప్రశాంతంగా ఉంది రాజు. ఈ చూడు ఎంతలా ఉన్నాయి చూడరా, బ్యాంబో ట్రీస్ మన చెయ్యి పట్టదు ఒకటి. 3 బ్రిడ్జులు తిరగాలని 3 స్టేట్లు తిరుగుతున్నామా? స్టేట్స్ కాదు, డిస్ట్రిక్ట్లు, 3 బ్రిడ్జులు, 3 ఊర్లు, 3 బ్రిడ్జులు కవర్ చేస్తుంది 2 డిస్ట్రిక్టులు. వేస్తే ఉడకపోస్తుంది, స్వెటర్ తీసి చలి కొడుతుంది, నడిచి దూలు తిరుగుతుంది, స్వెటర్ తీసి చలి కొడుతుంది. ఎక్కడూ దిగుడే ఉందిగా మొత్తం, పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా అట్టికాయ చెట్లే ఉన్నాయి. అమ్మో అవును కదా, చిన్న చిన్న ఉన్నాయి అట్టికాయలు. ఈ సీజన్ కాదేమో మాకేం తెలుసు, పెద్దగా కోసేసుకొని తీసుకుపోతారు కదా, చిన్న ఉన్నాయి చాలా, లేకపోతే నీలాంటి మంకీస్ ఎగబడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో జస్ట్ కాలు స్లిప్ అయిందంటే కిందికే, మళ్ళీ బతికే ఛాన్స్ కూడా లేదు. కాలు స్లిప్ అయితే కిందికే, ఇంత డేంజర్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. స్లైడ్, పెద్ద స్లైడ్, నువ్వు కాలు జారిందంటే ఇంకా నీ బాడీ కష్టమే దొరుకుడు. ఏ రోడ్ వచ్చిందిరా, ఇంకా దూరం ఉంది కదరా బ్రిడ్జు. సక్సెస్ఫుల్గా
థర్డ్ బ్రిడ్జ్ ఎంటర్ అయినాం. సీను కాళ్ళు వస్తున్నాయా? బండి వచ్చిందా? బండి వచ్చింది అని పోనీరా నాయన. అక్కడే వస్తారా? సో ఇక్కడ వింత ఫ్రెండ్స్ చూడండి, ఒక బండి రావాలంటే అవతల తోటి కమ్యూనికేషన్ ఉండాలి. లేదు నువ్వు వస్తా వాడొస్తా అంటే ఇద్దరు ఇరుక్కొని పోతారు. చూసారా, ఈ బండి పోయిందిగా ఇంకో బండి అతను వస్తాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని అడవిలు ఉన్న తర్వాత పులులు ఉండకపోతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ లెపర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈవినింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకోటి వస్తుంది. చిన్న పిల్లలు కానీ మేక పిల్లలు కానీ అవి ఏమన్నా బయట పెట్టారంటే ఆఫ్టర్ 6 అంటే ఇక్కడ 5:30కి చీకటి అవుతుంది కదా, ఆఫ్టర్ 6 o'clock మటాష్. చూడండి 7 గంటలకి షాపులు కూడా బంద్ చేస్తుంటారు, పెద్ద షాపింగ్ మాల్స్ చూసాంగా మనం. అంతే, ఇక్కడ చలి ఎక్కువ, పీపుల్స్ తిరగదు, ఏమంటారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కదా, మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో అట్లుంటుంది. ఎవరు? ఆయన సిలిండర్లు వేసుకొచ్చిండు. సో ఇక్కడ ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే విలేజెస్ ఉన్నాయో చూడండి, చుట్టుపక్కల అందరూ ఎవరన్నా చనిపోతే వాళ్ళని కిందికి తీసుకొచ్చి కాల్చి దహనం చేసి ఈ నదిలో వేస్తారు అనమాట. నది కిందికి తీసుకెళ్ళి నదిలో కాల్స్తారు అనమాట. కాల్చి నదిలో రిమైన్స్ అన్ని నదిలోకి వేస్తారు అనమాట. సేమ్ అంతేగా, మళ్ళీ ఎందుకు అంతే. మీకు ఏమైనా అస్కలు కావాలంటే కొంచెం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సో సంవత్సరికం అవి చేస్తాం కదా మనం ఇండియాలో. సో సేమ్ ఇక్కడ. సో నేపాల్లో ఎంతైతే రెయిన్ఫాల్ పడి వాటర్ కలెక్ట్ అవుతుందో సో మొత్తం ఇండియాకి వెళ్తుంది ఫ్రెండ్స్, బీహార్లోకి వెళ్తుంది మొత్తం. సో ఇది ఫస్ట్ బ్రిడ్జ్, ఇది సెకండ్ బ్రిడ్జ్, ఇది 3వ బ్రిడ్జ్. మనం ఇందాక బండి ఎక్కడైతే పార్క్ చేసినామో అక్కడే పోతాము. సో మనం ఇటు నుంచి వచ్చాము ఇటు సైడ్. సో నెక్స్ట్ మేము బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మేము ఏదైతే బంజీ జరుగుతుందో మన వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ బంజీ, సో అక్కడ తీసుకొని వెళ్తాము. సో వెయిట్ చేయండి. భలే ఉందిరా రోడ్డు. అడవి ఇందులో లెపర్డ్స్ ఉంటాయా? లెపర్డ్స్ ఉంటాయంట అడవిలో, జాగ్రత్త. కానీ అడవి చాలా నీట్గా ఉందిరా మామ. అడవిలో క్యాంప్ వేస్తే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఆపాలు రీల్స్ చేస్తున్నాడు. Five minutes later. చూడండి ఫ్రెండ్స్, బంగీ జంప్ కాడ ఉన్నాము. ఎవ్వరు లేరు ఇక్కడ దుంకేటోళ్ళు. దుంకితే ఇంకా పానాలు సగం గాల్లోనే కలిసిపోతాయి. 8,000. ఓకే, క్యాన్సిల్, లెట్స్ గో టు హోమ్.